అందరికీ నమస్తే అండి. ఈరోజు బ్యాచిలర్స్ కోసం, ఉద్యోగాలు చేసే పిల్లల కోసం ఎటువంటి హంగామా లేని చికెన్ కర్రీ రెడీ చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాగింది. 3 పచ్చిమిరపకాయలని ఇలా వాల్కిల్లాగా చేసుకుని వీటిని వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. కొంచెం పచ్చిమిరపకాయలు వేగగానే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నటి ముక్కల్లాగా తరుక్కున్నాను. వీటిని వేస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఒక బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ పనులు చేసుకుని కాలేజీలకు వెళ్ళి రూమ్లకు చేరుతూ ఉంటారు. వాళ్ళకి అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తుంది, కూరలు ఉండవు. చికెన్ ఉంటే కనుక అన్నం అయ్యే లోపు ఈ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా టేస్టీగా కూడా ఉంటుంది. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. వేగిందండి. ఉల్లిపాయ కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు మాత్రం చూసుకునే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు గొడ్డుగారం వేస్తున్నానండి. నాన్ వెజెస్కి ఎప్పుడు కూడా ఈ గొడ్డుగారమే బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 కిలో చికెన్ అండి. శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. ఒకసారి అంతా దీన్ని ఇట్లా కలియబెట్టుకుందాం. ఒక 3 నిమిషాల పాటు మూత పెడుతున్నానండి. సన్నటి సెగ పైన ఈ చికెన్ అంతా మగ్గిపోతుంది. విజిల్ పెట్టలేదండి. 3 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాం. చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. దీన్నంతా ఒకసారి ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడు 1/2 కప్పు వేడి నీళ్ళు పోస్తున్నానండి. ఇది మీకు ఇబ్బందిగా ఉంటే కనుక చన్నీళ్ళైనా పోసుకోండి. కాకపోతే వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది. కుక్కర్లో వండుకునేటప్పుడు కొంచెం నీళ్లు చూసుకుని పోసుకోండి. మూత పెట్టేస్తున్నాను. దీనికి విజిల్ కూడా పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తా. త్రీ విజిల్స్ అయిపోయాయి. తీసేస్తున్నాను. ప్రెషర్ పోయే వరకు కుక్కర్ని ఇట్లా పక్కన పెట్టేద్దాం. ప్రెషర్ అంతా అయిపోయింది. మూత తీసి చూద్దాం. ఎక్కువ వాటర్ పోయలేదు కదా, మంచిగా వచ్చింది గ్రేవీ కూడా. ఒక 2 నిమిషాలు స్టవ్ వెలిగిస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసింది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిందైనా చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఇది కొంచెం చివర్లో వేసుకున్నాం అనుకోండి, దీని ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర తరుగేస్తున్నాను. ఫ్లేమ్ని లోనే పెట్టుకోండి. ఆయిల్ కూడా పైకి వస్తుంది. అప్పుడు ముక్కలు చితికిపోయే వరకు కలుపుకండి అండి. చికెన్ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా చూడండి ఎలా పైకి వచ్చిందో. స్మెల్ అయితే ఇక్కడ అదిరిపోతుంది. ఇంకేముంది, వేడివేడి అన్నం రెడీ అయితే చికెన్ కూడా వేడివేడిగా ఉంది. రెండు కలుపుకొని తినేసి ఎంజాయ్ చేసేయండి. దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఈరోజు బ్యాచిలర్స్ కోసం, ఉద్యోగాలు చేసే పిల్లల కోసం ఎటువంటి హంగామా లేని చికెన్ కర్రీ రెడీ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఓ పక్క అన్నం పెట్టుకుని మరో పక్కన ఇలా చికెన్ కర్రీ చేసుకున్నారంటే రెండూ కూడా సైమల్టేనియస్గా అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసేసుకోండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియో రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.